రేణుకాస్వామి హత్య కేసులో సహనిందితుడు ప్రదోష్ అప్రూవర్గా మారి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కీలక విషయాలను వెల్లడించాడు. తన అఫిడవిట్లో ప్రదోష్ చెప్పిన వివరాల ప్రకారం రేణుకాస్వామిని షెడ్లోకి తీసుకువెళ్లిన తర్వాత అతడి బట్టలు విప్పించి నైలాన్ తాళ్లతో కొట్టించమని చెప్పాడు. అంతేకాదు, పవిత్ర గౌడ్తో కూడా రేణుకాస్వామిని చెప్పుతో కొట్టించారని ప్రదోష్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఆ తర్వాత దర్శన్ కూడా రేణుకాస్వామిపై తీవ్రంగా దాడి చేశాడని ప్రదోష్ చెప్పాడు. దర్శన్ బోట్లతో రేణుకాస్వామి ప్రైవేట్ భాగాలపై తన్నడంతోనే అతడు చనిపోయాడని అఫిడవిట్లో వెల్లడించాడు. రేణుకాస్వామి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సాక్ష్యాలను నాశనం చేయాలని నిర్ణయించుకున్నామని ప్రదోష్ చెప్పాడు. మృతదేహాన్ని మాయం చేయకపోతే తుపాకీతో కాల్చుకొని చనిపోతానని దర్శన్ బెదిరించడంతోనే సాక్ష్యాలను నాశనం చేశామని తన అఫిడవిట్లో స్పష్టం చేశాడు. అంతేకాదు, ఈ హత్య కేసు అసలు కారణాన్ని దాచేందుకు మరో ప్రయత్నం కూడా జరిగిందని ప్రదోష్ చెప్పాడు. ఈ కేసును డబ్బుల గొడవగా చూపించాలని నిర్ణయించుకున్నామని, ఇతర నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయేలా తన ద్వారా 30 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. రేణుకాస్వామి హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో తాను కూడా భాగస్వామినయ్యానని, ఆ సమయంలో చోటు చేసుకున్న విషయాలను తన అఫిడవిట్లో ప్రదోష్ వివరించాడు. ప్రదోష్ అప్రూవర్గా మారి కోర్టుకు ఇచ్చిన ఈ వాంగ్మూలం ఇప్పుడు కేసులో అత్యంత కీలకంగా మారింది. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఇవి ప్రదోష్ అఫిడవిట్లో చేసిన వాంగ్మూలాలు మాత్రమే. ఈ అంశాలపై తుది నిర్ణయం కోర్టు విచారణలోనే వెలువడుతుంది. రేణుకాస్వామి హత్య కేసులో ప్రదోష్ వాంగ్మూలం ఎలాంటి మలుపుకు దారి తీస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.